హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు కువైట్లో ఉన్న మంచి ప్లేస్ని అయితే చూపించేస్తా. చాలామందికి అయితే డౌట్ ఉంటుంది, స్కూళ్ళు ఎలాగుంటాయి కువైట్లోనూ, అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుకుంటారా, బాగా డబ్బున్న వాళ్ళు కదా అని అనుకుంటారు. లేదండి, ఎంత డబ్బున్నా కూడా ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం 99% కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు. ఇందులో కూడా సౌకర్యాలు చాలా బాగుంటాయండి. ప్రైవేట్ స్కూల్ అయితే ఒకటే ఫ్లాట్లో ఉంటుంది, అదే గవర్నమెంట్ స్కూల్ అయితే కొన్ని ఎకరాల్లో అయితే కడతారు. బయటకు చూడడానికి చిన్నగా ఉన్న, లోపలికి వెళ్తే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది, అంత పెద్దగా ఉంటుంది. పని చేసే వాళ్ళకైతే చాలా కష్టమండి. ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇది పిల్లలు గేమ్ ఆడుకోవడానికి స్కూల్ లోపలే ఉంటుంది, పెద్ద హాల్ టైపు. ఇది ఫుట్బాల్ స్టేడియం అనమాట. చూసారు కదా, చివరికి కనిపిస్తుంది. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటారు. ఫుట్బాల్ స్టేడియమే కాకుండా ఇక్కడ టీచర్లు ఏమన్నా పార్టీలు ఫంక్షన్లు ఏం జరిగినా కూడా మొత్తం అందరూ ఇక్కడే జరుగుతుంది అనమాట. చాలా పెద్ద ప్లేస్ కాబట్టి ఇక్కడ చేస్తారు. ఇటు పక్కన ఎల్లో కలర్లో కనిపించేది బయటకు వెళ్ళేదారి, అటు సైడ్ ఎల్లో కలర్లో కనిపించేవన్నీ టీచర్స్ రూమ్స్ అనమాట. అంటే ఇక్కడ గేమ్స్కి మాత్రం ఉండే టీచర్స్ అక్కడ ఉంటారు, గేమ్స్కి విడిగా టీచర్లు అయితే ఉంటారనమాట. చాలామంది అనుకుంటారు కువైట్కి వెళ్తే బోల్ డబ్బు సంపాదిస్తారు, వాళ్ళకే ముందులే ఇలాగా కొంచెం క్లీన్ చేసేసి నెల వచ్చేటప్పటికి జీతం వచ్చేస్తుందని. కాదండి, చాలా కష్టం. దానికన్నా ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకన్నా స్కూల్లో చేసే వాళ్ళకి ఇంకా చాలా కష్టం. వీళ్ళు మార్నింగ్ 4 o'clock స్కూల్కి వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock అయితే అవుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు డైలీ క్లీన్ చేయాలి, మాపేయాలి. చూసారు కదా, ఇక్కడికి హాల్ అయితే అయిపోయింది. ఇది తర్వాత మనం బయటకు వచ్చేసాము. ప్లేస్లో డస్ట్బిన్ అయితే పెడుతూ ఉండాలన్నమాట. చాలా కష్టమండి స్కూల్లో పనిచేసే వాళ్ళకి. అవన్నీ కూడా జీతాలు కూడా ఏం ఎక్కువ ఉండదండి, 80 dinar మాత్రమే ఇస్తారు. ఇళ్లలో చేసే వాళ్ళకన్నా 150-180 dinar ఉంటుంది, కానీ స్కూల్లో డ్యూటీ వాళ్ళకి 80 dinar జీతం. మళ్ళీ చూసారు కదా, ఎంత పొద్దున్న వచ్చి మధ్యాహ్నం దాకా ఇక్కడే గవర్నమెంట్ స్కూల్ కష్టపడతారు. చాలా కష్టం కాదండి, నేనైతే అస్సలు చాలా బెస్ట్. చూసారు కదా, చెప్పాలంటే ఇది చాలా ఎంట్రింగ్ హాల్ అనే కదా, చాలా బయట నుంచి లోపలికి రావడానికి, లోపల నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇదేనమాట. మళ్ళీ 2 గంటలకి మధ్యాహ్నం 2ంటికి డ్యూటీ అవుతుంది. ఇటు ఇలా లోపలికి దాకా పని చేస్తూనే ఉండాలి, కూర్చోడానికి కూడా టైం అయితే ఉండదు. చూసారు కదా, ఎంత నీట్ గా కూడా ఇదంతా టీచర్ రూమ్లు అనమాట. చూసారు కదా, అంత బాగా క్లీన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసేటప్పుడు ఇదేంటంటే స్కూల్ పిల్లలు అడ్మిషన్ జరిగితే పిల్లల్ని తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు పేరెంట్స్ సోఫా సెట్లు అయితే వేస్తారు. ఇంకా వేయలేదు, స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ రిసిప్ట్ ఇస్తారన్నమాట. ఏ పిల్లోడు అయితే కావాలో ఆ పిల్లోడు పేరు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే ఆ పిల్లోడిని ఇక్కడ తీసుకొస్తారు. అప్పుడు తీసుకెళ్ళాలి ఒక టీచర్. తల్లిదండ్రులు రాకుండా ఎవరు ఒక టీచర్ పిల్లల్ని అయితే బయటకైతే పంపించారండి. ఒక టీచర్ మొత్తం రూమ్ కి వచ్చారు, టీచర్లు అయితే ఉన్నారు. రూమ్ చాలా ఒక్క రూమ్ కి వచ్చి ఎన్ని టేబుల్ అయితే ఉంటాయో అంతమంది టీచర్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఇంకొక రూమ్ టీచర్స్ అనమాట. అంటే ప్రిన్సిపాల్ మన ఇంటికాడ ఎలా ఉంటారో ఆ టైప్ అనమాట. వాళ్ళకి ఒక రూమ్కి వచ్చి 2-3 అయితే వేస్తారు. ఇవన్నీ టీచర్స్ రూమే అనమాట. చూసారు కదా, మళ్ళీ వాళ్ళు కూర్చోవడానికి సోఫాలు, తినడానికి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్, వండుకోవడానికి కిచెన్ టైప్ అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు చెప్పేది తక్కువ, తినేది ఎక్కువ అనమాట. వీళ్ళు తినడానికే పుట్టారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఫుడ్ అయితే బాగా తింటారు. మెయిన్ వీళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి అంటే తిండి, నిద్ర, ఈ రెండేనండి. ఇక్కడైతే చూసారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి సోఫాలు, తినడానికి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. ఇలా అయితే వచ్చేసి ఈ రెడ్ కలర్లో పైపులు ఉంటాయి అన్నమాట. ఆ పైపులు తీసి మనం ఇవన్నీ కడగడానికి అందులోనే స్టోర్ చేసి పెడతారు, పైపు వాటర్ అన్నీ కూడా. చూసారు కదా, ఇంకైతే బయటకు వచ్చేస్తే ఇంత పెద్ద ప్లేస్ ఫోన్లో అయితే చిన్నగా కనిపిస్తుంది, కానీ పెద్ద ప్లేస్ ఏంటి అనుకున్నారా, పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికండి. ఇంటర్వెల్ కొట్టినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని ఆడుకొని తినేసి వెళ్తారు. జస్ట్ 10 minutesలో మొత్తం టోటల్ చెత్త చేసేస్తారండి. ఇది వచ్చేటప్పటికి టీచర్స్ అనమాట. పిల్లలకి క్లాసులు చెప్పే టీచర్లు వీళ్ళనమాట. చూసారు కదా, వాళ్ళు కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు, తింటారు, చాయ్ గాహ్వాలు అన్నీ పెట్టుకుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టీచర్ రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తాను, వచ్చేయండి. ఇక్కడ చూసారు కదా, ఏంటబ్బా ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నారా, వీళ్ళందరూ క్లాస్ టీచర్స్ అనమాట. అందుకే మొత్తం అందరికీ కలిపి ఒక పెద్ద హాల్లో అన్ని టేబుల్స్, మళ్ళీ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి సోఫాలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి. చూసారు కదా, ఎవరి